ఖమ్మం జిల్లాలో ఎన్నికల సరళి ఎలా జరుగుతుందనేది మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా పల్లె పూరు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఓట్ల పండుగ సందడి కనిపిస్తుందని చెప్పాలి. ప్రతి పల్లెలో కూడా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. ఊరంతా కూడా ఇవాళంతా ఎన్నికల అడవుల్లోనే మునిగి తేలుతుందని చెప్పవచ్చు. వైపు రాజకీయ పార్టీల ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా పార్టీల కార్యకర్తలు, బలపరిచిన కార్యకర్తలు, అభ్యర్థుల కోలాహలంతో మొత్తం పోలింగ్ కేంద్రాలు, గ్రామాలన్నీ కూడా సందడిగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే తొలి 2 గంటల్లో 27% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 21% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా కూడా చిన్న పంచాయతీల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు వెంటనే తమ ఓటు హక్కు వినియోగించుకొని వెనుదిరుగుతున్నారు. పెద్ద పోలింగ్ కేంద్రాల్లో, పెద్ద మేజర్ పంచాయతీల్లో అంటే దాదాపు 1500 ఓట్లు దాటిన పంచాయతీల్లో కొంత ఓటర్లు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. మిగతా పంచాయతీలు అంటే చిన్న పంచాయతీలు ఏవైతే 600, 700, 1000 లోపు ఉన్న పంచాయతీల్లో మాత్రం వెంటనే తమ పోలింగ్ కేంద్రంకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెంటనే వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం మనం కూసుమంచి మండలంలో ఉన్నాం. ఈ అగ్రహారం గ్రామంలో దాదాపు 560 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 280 ఓట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఓటర్లు పలసగా ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచే వచ్చిన వారు వచ్చినట్టే ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెనుదిరుగుతున్నారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 27% పోలింగ్ నమోదైంది తొలి 2 గంటల్లో. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21.93% పోలింగ్ నమోదైంది. అన్ని మండలాల్లో కూడా పోలింగ్ శాతం 20% పోలింగ్ కూడా పూర్తయిన పరిస్థితి. దాదాపు ఖమ్మం జిల్లాలో 2,68,000 ఓట్లుంటే ఇప్పటికే 68,000 ఓట్లు పోలైనట్టు అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 1,96,000 ఓట్లుంటే మొత్తం పోల్డ్ ఓట్స్ దాదాపు 50,000 వరకు పోలయ్యాయి ఓట్లు. దీంతో తొలి 2 గంటల్లో కొంత ఉదయం నుంచి చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకే ఆసక్తి చూపారు. పోలింగ్ ఆయా గ్రామాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో సరిపడా గదులు లేకపోవడంతో కొన్ని చోట్ల టెంట్లు వేయడం, అదేవిధంగా కొన్ని చోట్ల సైడ్ వాల్స్ కట్టి కూడా పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా మాత్రం ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేకంగా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా టెంట్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వృద్ధులకు ప్రత్యేకంగా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి వృద్ధులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ బృందాలు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ముందస్తుగానే ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. 18 రకాలకు సంబంధించిన ఐడి ప్రూఫ్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి, వచ్చిన వాళ్ళని ఓటుకు అనుమతిస్తాం అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఓటర్లు కూడా తమ ఐడి కార్డులను తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఓట్లు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. పల్లెల్లో ఈ వాతావరణం అయితే సందడిగా కనిపిస్తుంది. తొలి 2 గంటల్లో ఫస్ట్ ఫేజ్లో కంటే ఇప్పుడు రెండో ఫేజ్లో చూస్తే తొలి 2 గంటల్లో పోలింగ్ శాతం అయితే దాదాపు 5 నుంచి 8% పెరిగింది. అంటే ప్రాంతాలు కూడా చూస్తే దాదాపు 13 మండలాల్లో కూడా అన్ని మండలాల్లో దాదాపు 20కి పైగా పోలింగ్ శాతం నమోదవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దాదాపు 80 నుంచి 85% వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ నమోదవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రత్యేకమైన పోలీస్ బృందాలు కూడా గస్తీ కాస్తున్నాయి. అక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇప్పటివరకు జిల్లాలో తొలి 3 గంటల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికల
ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు అదేవిధంగా వృద్ధులు మాత్రం ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా పల్లెల్లో కొంత సందడి కనిపిస్తుంది. మహిళలు ఎక్కువగా బారులు తీరుతున్నారు. వృద్ధులు కూడా దాదాపు 80 నుంచి 90 ఏళ్ళ వాళ్ళు కూడా చేతికర్రల సాయంతో వీల్ చక్రాల సాయంతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం మాత్రం ప్రజాస్వామ్య చైతన్యానికి ఇది ఒక చైతన్యంగా నిలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పల్లె ఓటర్లు ఎప్పుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందుంటారనేందుకు ఇది ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు. పట్టణాల్లో ఉన్న నగరాల్లో ఉన్న ఓటర్లు కూడా ఇవాళ ఓట్ల పండుగ సందర్భంగా ఓట్ల కోసం వచ్చి ప్రత్యేకంగా ఓటు హక్కును వినియోగించుకోవడం మాత్రం పల్లెల్లో కొత్త వాతావరణం సంతరించుకుంది. ఒక పండుగ వాతావరణంలో ఎన్నికల కోలాహలం అయితే జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.